నేను టీడీపీలో పనిచేశాను సార్. తెలుసండి అది. చంద్రబాబు ఈరోజు కూడా చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు నా పొలిటికల్ గురు సార్. ఆయన విజన్ సార్, ఆయన కెపాసిటీ, ఆయన అడ్మినిస్ట్రేషన్ చూసి నేను ఆయన అభిమాని. ఆయన నాకేం రాజకీయం పిచ్చి లేదండి. లేదు. చనిపోయిన నారా రామూర్తి నాయుడు గారు క్రైసిస్ ఉంది సుమన్ గారు, మీరు వచ్చి మాకు హెల్ప్ చేయాలి, కావాలంటే మీకు టికెట్ ఇప్పిస్తాను అంటాడు. నాకు టికెట్ వద్దు రాము, నేను వస్తాను చెప్పి అప్పట్లో నక్సలిజం, కమ్యూనిజం, ఫ్యాక్షనిజం, టెర్రరిజం అన్నీ ఉన్నప్పుడు అవును మేము పనిచేసాం. నా అభిమానులు కూడా పనిచేశారు. అవును. పూల్లో రాయి పెట్టి కొట్టారు, నాకు తగిలింది. 3 బాంబ్ బ్లాస్ట్లు నా కోసం కాదు, వేరే వాళ్ళకి పెట్టింది. నేను ఎస్కేప్ అయ్యాను. కారు యాక్సిడెంట్ జరిగింది, మాకు తిండి లేదు. ఇవన్నీ చేసింది దేనికోసం అండి? చంద్రబాబు నాయుడు గారి కోసం. ఒక మంచి లీడర్ రావాలని చెప్పి నేను చేయడం జరిగింది. వచ్చారు. దాని తర్వాత ఏమైందంటే బీజేపీకి వాళ్ళకి అప్పుడు ఏదో గొడవ వచ్చింది, వాళ్ళు విడిపోయారు. బీజేపీ వాళ్ళు నన్ను వాళ్ళ దగ్గర రమ్మన్నారు, ఇక్కడేమో నా దగ్గర రమ్మన్నారు. వాళ్ళిద్దరు విడిపోయారు. నాకు వద్దు బాబు అని చెప్పేసి నేను బయట దూరం అయ్యారు. నేను ఇలాంటి విషయాలు చంద్రబాబు నాయుడు గారికి వెళ్ళి చెప్దామంటే నాకు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదండి. నాలాంటి వాడికి అపాయింట్మెంట్ లేనప్పుడు మిగిలిన వాడి సంగతి ఏంటి అంటున్నాను. ఇప్పుడు మీ ద్వారా పోనీ అక్కడ చెప్పండి. నేను ఇది హంబుల్ రిక్వెస్ట్ గా అడుగుతున్నాను. ఒక బ్రాహ్మిన్ ఫ్యామిలీ, నా కోసం ఏమి వద్దు, భగవంతుడి దయ వల్ల నాకు ఓకే, ఐఎమ్ హ్యాపీ. ఒక బ్రాహ్మిన్ ఫ్యామిలీ, డిజర్వింగ్ ఫ్యామిలీ, తండ్రి చనిపోయాడు, 2 అమ్మాయిలు ఉన్నారు. వాళ్ళని గవర్నమెంట్ చూసుకోకపోతే ఇంకెవరండి? వాళ్ళు వేరే ఎక్కడ పోయి వాళ్ళు బ్రతకాలి, ఏం చేయాలి? అమ్మాయి క్వాలిఫైడ్ అమ్మాయి. ఆ రూల్స్ నన్ను అడిగితే రూల్స్ ని మీరు బ్రేక్ చేయాలి. ఎందుకంటే అక్కడ వేరే దారి లేదు. దారి ఉంటే నేను అడగను, నేను మాట్లాడను. నువ్వు వెళ్ళండి, మీకు దారి ఉంది, మీరు చూసుకోండి అంటారు. అక్కడ దారి లేదు. ఒక తండ్రి సంపాదించిన తండ్రి పోయాడు, కుటుంబం రోడ్డున పడింది. అలా ఉంది. తల్లి 2 కూతుర్లు ఉన్నారు. నేను వాళ్ళ కోసం నేను అడుగుతున్నాను. ఎన్నో ఫోన్లు, ఎంత ఫోన్లు అండి. మళ్ళా అది కాకుండా కరప్షన్. ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్ళినా ఇంత ఉందా అంత ఉందా. లక్కీగా మా ఫ్రెండ్ ఇంకో ఆయన ఉన్నారు, ఆయన గట్టిగా వార్నింగ్ ఇవ్వడంతో, ఆయన జనసేన పార్టీలోనే ఉన్నారు, ఆయన గట్టిగా వార్నింగ్ ఇవ్వడంతో భయపడ్డారండి. లేదా అలాంటి వాళ్ళ దగ్గర కూడా డబ్బులు అడగడం అండి ఎంత బాధ ఉందండి. నా అభిమాని అతను, అందుకే నేను మాట్లాడుతున్నాను. అంతే. నేను ఎందుకు ఇంత ఓపెన్ గా చెప్తున్నానంటే ఇది చంద్రబాబు నాయుడు గారు చెవుకి వెళ్ళాలి. ఆయనకి బ్యాడ్ నేమ్ రాకూడదు, గవర్నమెంట్ బ్యాడ్ నేమ్ రాకూడదు అనే ఉద్దేశంతో చెప్తున్నాను. వెరీ గుడ్ సార్. చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఇలాంటి కేసెస్ లో రూల్ బ్రేక్ చేసి ఆ కుటుంబాన్ని కాపాడతారు ఆయన తప్పకుండా అని పేరు ఆయనకి రావాలి. సర్టన్లీ. ఎందుకంటే రూల్స్ ప్రకారం అక్కడ అన్ని జరగట్లేదు సార్, రూల్స్ విరుద్ధంగా జరుగుతున్నాయి, చాలా జరుగుతున్నాయి అక్కడ. మాకేం తెలియకుండా ఏం కాదు. అవును. నేను దాని గురించి నాకు వద్దు సబ్జెక్ట్. నేను డిజర్వింగ్ క్యాండిడేట్. ఈ అమ్మ పేరు మౌనిక, చనిపోయిన ఫాదర్ పేరు రామానుజం, కాకినాడలో అందరికీ తెలుసు. సుమన్ ఫ్యాన్స్ కాకినాడ రామానుజన్ అంటే అందరికి తెలుసు. మంచివాడు, చాలా మంచివాడు, అందరికి తెలుసు ఆయన గురించి. ఆయన కోసం నేను రిక్వెస్ట్ చేసి, నాకేమి అపాయింట్మెంట్ లేదు, ఇదే ఇప్పుడు మీరు ఇచ్చిందే ఒక అపాయింట్మెంట్ కెమెరా ద్వారా బాబు గారు, చంద్రబాబు గారికి నా రిక్వెస్ట్. అమ్మాయి మౌనికని పిలవండి, కూర్చోబెట్టండి. అమ్మాయి అన్క్వాలిఫైడ్ అయితే వద్దు, క్వాలిఫైడ్ అయితే ఇవ్వండి. రూల్స్ ఇవన్నీ కొంచెం పక్కన పెట్టి ఆ ఫ్యామిలీని కాపాడండి. యు ఆర్ ది హెడ్ ఆఫ్ ది స్టేట్, యూ హ్యావ్ టు డూ ఇట్, యూ హ్యావ్ టు సేవ్ ది ఫ్యామిలీ. మీరు చేయకపోతే ఇంకెవరు చేస్తారండి? మిమ్మల్ని నమ్ముకొని వాళ్ళు ఓటు వేశారు. ఇట్ ఈస్ యువర్ రైట్. రాజకీయాలకు దూరంగా ఉండడానికి కారణం ఇలాంటి కంప్లైంట్లు వస్తాయి. ఓకే. నేను డైరెక్షన్ నుంచి, రాజకీయాల నుంచి ఎందుకు దూరంగా ఉన్నానంటే తప్పులు చెప్పడానికి, చూపించడానికి చాలా అవకాశాలు అండి ఈ రెండు బ్రాంచ్లు. అంటే కొన్ని తెలిసి జరుగుతాయి, కొన్ని నోటీస్కి రాదు, కొన్ని తెలియకుండా జరుగుతాయి, కొన్ని జరుగుతాయి తెలిసి మనం సైలెంట్ గా ఉండాల్సిన పరిస్థితి ఉంది. అడిగేవాళ్ళు లేరు, ఓకే. కానీ ఇక్కడ అడగడానికి నేను ఉన్నాను కాబట్టి నా అభిమానిగా నేను అడుగుతున్నాను. అది న్యాయం చేయాలని చెప్పి నేను అడుగుతున్నాను.